ఇక ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి అయితే వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా వెళ్తున్న ఆయన బుధవారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఏఐసీసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. సీఎంతో పాటుగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలోనే అందరూ రేపు సాయంత్రమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. ఇక రేపు ఎల్లుండి ఢిల్లీలోనే ఉంటున్న సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలిసి వివిధ అభివృద్ధి పనులకు నిధులను కోరనున్నారు. కేంద్ర మంత్రులను కలిసేటప్పుడు ఆయా శాఖల మంత్రులు సీఎం వెంట ఉంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్లనున్నారు. ఈ నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటించనున్నారు. అనంతరం ఈ నెల 20న వరల్డ్ ఎకానమీ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్కి వెళ్తారు. ఈ నెల 23న తిరిగి హైదరాబాద్కి రానున్నారు. రైట్గా ఈ నెల 16 నుంచి 19 వరకు సీఎం రేవంత్ రెడ్డి దావోస్కు వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, మమతా, ఈ నెల 16 నుంచి 20 తారీఖు వరకు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బిజీ షెడ్యూల్ ఉంది. ఇటు దావోస్ కావచ్చు, అమెరికా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, పూర్తి స్థాయిలో పెద్ద మొత్తంలో తెలంగాణకు ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి, పెద్ద మొత్తంలో కంపెనీలు తీసుకొచ్చేదానికి పూర్తి స్థాయిలో ఇతర దేశాలపై ఫోకస్ చేసినట్టు సమాచారం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డితో పాటు కుటుంబ సమేతంగా ఇవాళ ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన బుధవారం ఉదయం 10:30 గంటలకు జరిగే ఏఐసీ కార్యాలయం ప్రారంభోత్సవంలో ఢిల్లీలో పాల్గొంటారు. ఆ తర్వాత సీఎంతో పాటు పూర్తిగా ఢిల్లీలో 2 రోజుల పాటు ఢిల్లీలో బిజీగా గడిపే అవకాశం ఉంది. తర్వాత సీఎంతో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కొంతమంది మంత్రులు కూడా అక్కడ పాల్గొనే అవకాశం ఉంది. ప్రధానంగా తెలంగాణకు పెట్టుబడులు తీసుకొచ్చే దిశగా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసిన పరిస్థితి. ఆ నేపథ్యంలో ఇటు పార్టీ ప్రోగ్రామ్స్ కావచ్చు, ఆ నేపథ్యంలో ఇటు ఆఫీషియల్స్ ఉన్నటువంటి ప్రోగ్రామ్స్ కావచ్చు, యూనివర్సిటీ సంబంధించిన కంపెనీస్ కావచ్చు, దానిపైన పూర్తిగా ఇటు డిప్యూటీ సీఎం పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇంత ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్య నేతలు కూడా సీఎంతో పాటు హాజరయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా అందరూ రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరిన తర్వాత రేపు ఎల్లుండి 2 రోజుల పాటు ఢిల్లీలోనే సీఎంతో పాటు కేంద్ర మంత్రులు ఏదైతుందో సంబంధిత పంచాయతీరాజ్ శాఖ కావచ్చు, R&B శాఖ కావచ్చు, ఇతర సంబంధిత తెలంగాణకు రావాల్సినటువంటి అనేక అభివృద్ధి పథకాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. అక్కడ కేంద్ర మంత్రులను కలిసి సంబంధిత తెలంగాణ గవర్నమెంట్ లో పనిచేస్తున్న మంత్రులు, ఉదాహరణకు సీతక్క కావచ్చు, కొండస్వరకే కావచ్చు, బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా దుద్దిల శ్రీధర్ కావచ్చు, ఇలాంటి మంత్రులు ఎవరైతే ఏ శాఖలు కేటాయించారో ఆ శాఖలకు సంబంధించి కేంద్ర మంత్రులు కలుస్తారు. సీఎంతో పాటు ఆ సీఎం బృందంలో వీరు కూడా ఉండే అవకాశం ఉంది. కలిసి తెలంగాణకు రావాల్సినటువంటి, అదేవిధంగా వారి శాఖకు రావాల్సినటువంటి నిధులపై పూర్తిగా సమగ్రంగా చర్చించి వారికి ఒక లేఖ ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి పథకాలు చేపడుతుంది. దానికి కొంత బడ్జెట్ అవసరం ఉంటుంది. ఆ బడ్జెట్ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫోకస్ చేసిన పరిస్థితుంది. దీనిపై అందరూ అన్ని శాఖల కేంద్ర మంత్రులు కూడా కలిసే అవకాశం ఉంది. అదేవిధంగా మంత్రులు కలిసిన తర్వాత వీళ్ళందరూ కూడా 2 రోజుల పాటు బిజీ షెడ్యూల్ కలుపుతారు. తర్వాత నేరుగా ఆ తర్వాత మరుసటి రోజు సింగపూర్ వెళ్ళనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సింగపూర్ లో నెల 16 నుంచి 19 వరకు అక్కడే పర్యటిస్తారు. అనంతరం తిరిగి 20న మళ్ళీ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్కి వెళ్తున్నారు. అయితే పూర్తిగా తిరిగి ఏదైతుందో ఈ వారి నుంచి కూడా పూర్తిగా ఢిల్లీ కావచ్చు, దావోస్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇతర దేశాలపైన ఫోకస్ చేసి తెలంగాణకు పెట్టుబడులే ధ్యేయంగా ముందుకెళ్తున్న ప్రభుత్వం చేస్తుంది. ఆ నేపథ్యంలో తిరిగి మళ్ళీ 23వ తారీఖు హైదరాబాద్ చేరుకునే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.